Good evening. Good evening to all my dear team members. Warm welcome to all. నేను స్పాట్లోనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో నేను ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో వర్క్ చేసుకుంటూ ఉంటానండి. సో సో స్పాట్లోన్ అనేది నిజంగా ఒక మంచి అవకాశంగా అందరూ కూడా భావించవచ్చు. సో ఇది చాలా పెట్టుబడి అని నేను చెప్పలేనండి. మినిమం బ్యాలెన్స్ మనం ఒక ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకులో ఎలా అయితే పే చేస్తామో 2000 లేకుండా ఎక్కడా లేదండి ప్రాసెసింగ్ ఫీజు, ఎంత లిస్ట్ బ్యాంక్ తీసుకున్నా కూడా. సో ఇక్కడ కూడా మనం ఒక 1600 రూపీస్తో మనం ఒక ప్రాసెసింగ్ ఫీజ్ ద్వారా 25,000 పర్ డే తీసుకోవచ్చు అండి, ఐడికి మీరు వర్కింగ్ మోడ్ లో ఉంటే. సో ఒక మంచి ఆపర్చునిటీ మనకు ఒక 1600 ప్రాసెసింగ్ ఫీజ్ తో రావడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అని చెప్పవచ్చు. సో అందరూ కూడా వర్క్ చేసి వర్క్ మోడ్ లో ఉండి డైలీ 25,000 వరకు మనం 1600 ప్రాసెసింగ్ ఫీజ్ తో సో ఇలా తీసుకోవచ్చు అండి. సో ఈ విధంగా వర్క్ అనేది చేయొచ్చు. సో హ్యాపీగా హెల్దీగా వర్క్ అనేది అయితే చేయొచ్చు. సో మనం ఈ రోజు అందరం కూడా వర్క్ చేస్తున్నామండి, అందరూ కూడా వర్క్ మోడ్ లో ఉన్నారు. సో కొంచెం అందరం కూడా మార్నింగ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా అందరూ కూడా మంచిగా వర్క్ మోడ్ లో ఉండి వర్క్ చేశారు, ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయింది. సో మనకి ఆన్లైన్ పరంగా కొంచెం టెక్నికల్, మన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతే అది ఆన్ అయ్యే వరకు మనం కూడా ఎలా అయితే వర్క్ చేయలేము, ఇదంతా ఆన్లైన్ తో ఉంది కాబట్టి చిన్న చిన్న సర్వర్ ఇష్యూ జరిగినప్పుడు అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా వర్క్ చేసుకుంటున్నారు. సో అందరికీ కూడా నిజంగా అభినందనలు తెలపాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా చక్కగా మంచి వర్క్ మోడ్ లోకి వచ్చి చక్కగా మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్, యాక్టివేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. అదే విధంగా ఈ రోజు నైట్ అందరికీ కూడా ఈడబ్ల్యూ అనేది కట్ అవుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కంపెనీ నిజంగా మనము ఒక గొప్పగా మనం భావించాలి. అది ఏ విధంగా అంటే మనం డబ్బులు పెట్టినా కూడా ఈడబ్ల్యూ తీసుకోవట్లేదు, కానీ అది ఇచ్చేది బైనరీ రూపంలో ఇచ్చేస్తానే ఉంది. అంటే కంపెనీ ఎప్పుడు కూడా మనకు డబ్బు ఇచ్చే దగ్గరే ఉంది తప్ప డబ్బు తీసుకునే దగ్గర, అది క్యూఆర్ అయి ఉండొచ్చు, లేదు ఈడబ్ల్యూ అయి ఉండొచ్చు, అది తీసుకోవట్లేదు తప్ప మనకి ఇచ్చే బైనరీ డైరెక్ట్ లోన్లు ఇవన్నీ చక్కగానే ఇస్తుంది. కాబట్టి కంపెనీని మీరు ఏ వైపు నుంచి చూసినా కూడా కంపెనీ నుంచి ఇలా మనకు వరాల రూపంలో ఇలా వస్తూనే ఉంటుంది, కానీ అమౌంట్ మనకి ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అనేది లేదనమాట. సో హ్యాపీగా హెల్దీగా వర్క్ అనేది అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ రోజు మనం వర్క్ ఎలా చేయాలి, వర్క్ మోడ్ లో ఉంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, రెండు బెనిఫిట్సే. ఒకటి చాలా బెనిఫిట్స్, లక్షల ఇన్కమ్ చూడొచ్చు. ఒకటి లోన్ రూపంలో చూడొచ్చు. అంటే నష్టం అనేటువంటి ప్రాజెక్ట్ అసలు ప్రోగ్రామ్ అసలు ఇందులో లేదనమాట. నష్టం అనే పదం లేదు. ఒక్కసారి 1600తో మాత్రం మనం ఎంటర్ అవుతాం అనమాట. అవన్నీ కూడా నేను క్లాస్ లో క్లిస్టర్ క్లియర్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తానండి. ఇంకా ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ సీరియస్ గా తీసుకోలేదో దయచేసి తీసుకోండి. మీ దాకా ఎప్పుడో వచ్చి ఉంటుంది, కానీ మీరు జస్ట్ లోన్ రూపంలో ఒక 2 ఐడియాలు తీసుకొని ఉంటారు. కాబట్టి అందరూ కూడా వర్క్ మోడ్ లోకి వస్తే కంపెనీ కూడా ఇంకా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే డూప్లికేషన్ పెరుగుతుంది కాబట్టి కంపెనీ కూడా మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఇవ్వడానికి సహాయం చేస్తుంది. కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. నిజంగా మీకు ఏదైనా అప్పులు ఉన్నాయా, నిజంగా కష్టపడడానికి రెడీగా ఉన్నారు? ఇది ఒక నిజంగా ఒక అవకాశంగా భావించవచ్చు అండి. కాల్స్ చేస్తూనే ఉంటారండి, పాపం వాళ్ళకి తెలియదు కదా. క్లాస్ లో ఉంటాం ఈ టైంలో యాక్చువల్ గా. ఓకే, సో ఈ రోజు నేను క్లాస్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో మనం ఎలా వర్క్ చేయాలి, ఒక హౌస్ వైఫ్ అయ్యండి చాలా మంది కూడా ఈ రోజున ఈ యొక్క ఉపాధి అవకాశాన్ని తీసుకొని ఎంతో మంది నిజంగా ఉపాధి పొందుతున్నారండి. సో అదే విధంగా సెకండ్ లోన్, థర్డ్ లోన్ తీసుకొని కూడా మేడం మేము ఇలా తీసుకున్నాము, ఇంత ఇదిగోండి బైనరీ ఇన్కమ్, ఇదిగోండి డైరెక్ట్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు చెప్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పటికీ కూడా ఇంకా టైం వేస్ట్ చేశారంటే చేసుకోవద్దు. ఇది ఉంటుందా, వెళ్ళిపోతుందా, ఏదో ఒకటి ముందు మీరు ప్రయత్నం చేయాలి. సెకండరీ, అది ఫ్యూచర్ అనమాట, అది సెకండరీ.
ముందు మీరు ప్రయత్నం అంటూ అటెంప్ట్ అంటూ మొదలు పెడితే అసలు వాళ్ళ లోన్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? మనంగా వెళ్ళిపోయేది కట్టకుండా. సరే లాజిక్ లేటు ఆలోచించడం అది సెకండరీ, పక్కన పెట్టేద్దాం. కనీసము మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి నష్టం ఏంటి, మన కంపెనీ వల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి, అంతవరకు ఆలోచించే మైండ్ సెట్ అయినా ఉండాలి కదా. సరే అది సెకండరీ, కంపెనీ ఫ్యూచర్ అనేది కంపెనీ పక్కన పెట్టేద్దాం. మీరు ఒక అవకాశం వచ్చినప్పుడు అసలు ప్రయత్నిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్. ప్రయత్నం అనేది చేయకుండా ఆ ఉండదా పోతుందా అని ఆలోచించే వాళ్ళు ఎక్కడా కూడా పని చేయరని అర్థం. పని చేసేవాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒక అవకాశం వచ్చిందా, ఇది బాగుందా, వెళ్ళిపోయి చేసేస్తారు. నెక్స్ట్ రేపటి సంగతి, ఎల్లుండి సంగతి, 1 year తర్వాత, 2 years తర్వాత సంగతి, దీని తర్వాత విషయం. సో ఫస్ట్ ప్రయత్నం అంటూ చేయాలి. ప్రయత్నం లోపం ఉండకూడదు ఫస్ట్. ఎందుకంటే ఒకసారి సక్సెస్ కాకపోయినా, రెండోసారి సక్సెస్ కాకపోయినా, మూడోసారి ప్రతి వాళ్ళకి కూడా ఒక అటెంప్ట్ ఇది రాదండి. నేను ఈ కంపెనీ గురించి చెప్పట్లేదు, ప్రయత్నం గురించి చెప్తున్నాను. సో ప్రయత్నిస్తూ 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 ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇది ఉంటుందా, అది పోతుందా, ఇలా నెగిటివ్స్ కనుక దయచేసి పెట్టుకున్నారంటే నిజంగా కంపెనీ గ్రోత్ 100 రోజుల నుంచి మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎక్కడ కూడా బైనరీ ఇన్కమ్ అనేది ఆగకుండా, డైరెక్ట్ ఇన్కమ్ ఆగకుండా, ఇమ్మీడియట్ గా లోన్లు ఆగకుండా, నిజంగా వన్ అండ్ ఓన్లీ కంపెనీ 4 లక్షల మంది, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. కాబట్టి ఇంత యాక్టివ్ గా వర్క్ చేసి ఇంత అగ్రెసివ్ గా వెళ్తున్న కంపెనీ నేను నిజంగా కళ్ళ ముందు ఫస్ట్ టైం చూస్తున్నాం. మేము చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు చేసాము, క్రిప్ట్ చేస్తున్నాము, అంత లాస్ అయ్యాము, కష్టపడ్డాము, అదంతా సెకండరీ. కానీ దాని నుంచి మేము అనుభవం నేర్చుకున్నాం. అంటే ఇలాంటి ఈజీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆ కంపెనీలో పడినటువంటి కష్టం నుంచి నేర్చుకున్నటువంటి అనుభవం. డబ్బు అనేది రాలేదు కాదని అన్నట్లు, చాలా బాగొట్టుకున్నాం, లక్షల్లోనే బాగొట్టుకున్నాం, అది సెకండరీ. కానీ అక్కడ నేర్పినటువంటి పాఠాలు ఉంటాయి చూసారా, ఏ అనుభవం ఊరికే పోదండి. అక్కడ ప్రయత్నించాం కాబట్టే కదా ఇక్కడ గెలుస్తున్నాం, అక్కడ ఓడిపోయాం కాబట్టే కదా ఇక్కడ గెలుస్తున్నాం. కాబట్టి ఇదే ఫస్ట్ అటెంప్ట్ అనుకోండి, నేను గెలవకపోయేదానికి కాదేమో, నేను ప్రయత్నించి ప్రయత్నించి ప్రొడక్ట్ బేస్డ్ లో, క్రిప్టోలో ప్రయత్నించి పోగొట్టుకొని కష్టపడి చాలా ఉన్నాం కాబట్టి అక్కడ చేసిన ప్రయత్నం అంతా కూడా ఇక్కడ ఫలిస్తుంది. కాబట్టి కష్టపడి ఉంటే ఆటోమేటిక్ గా మనము ప్రయత్నం చేసి అన్ని నేర్చుకుని ఉంటాం కదండి వర్క్ లో. కాబట్టి ఏదైనా ఈజీగా రాగానే ఈజీగా గ్రాప్స్ చేసేసి చేయగలుగుతాం. అందుకే మీరు ప్రయత్న లోపం, మీ తప్పు మీ వైపు తప్పు పెట్టుకోకండి. సెకండరీ, అది ఉంటుందా పోతుందా వెళ్ళిపోతుందా అనేది మీ థింకింగ్ తప్ప. మేము అదే ఆపర్చునిటీ నాకు వచ్చింది, అదే ఆపర్చునిటీ మీకు వచ్చింది, మరి రేపు పర్ డే ఎందుకు మీరు 30 నుంచి 50,000 తీయలేకపోతున్నారు, మరి మేము ఎందుకు తీస్తున్నాం లీడర్స్ అయ్యండి అంటే మేము ప్రయత్నిస్తున్నాం. మాకు ఫ్యూచర్ అనవసరం, ఎందుకంటే ఈ రోజు చేసేదే రేపు భవిష్యత్ అని మాకు తెలుసు. 1 year తర్వాత నిజంగా కంపెనీ గ్రోత్ ఉండి చాలా బాగుండి సెకండ్ ఇయర్ కూడా రన్ అవుతుంటే అప్పుడు బాధపడేది కూడా మనమే. కాబట్టి ఇప్పుడు ప్రయత్నించడం వల్ల 4 లక్షల మందిలో కూడా మనం ఒక్కడమే తప్ప 4 లక్షల మంది వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది. కాబట్టి ప్రయత్న లోపం అనేది చేయకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండి. కాబట్టి ఉన్నది 24 గంటలు, మీకు 24 గంటలే, నాకు 24 గంటలే. కాబట్టి వర్క్ అనేది చేసుకోండి, ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. నిజంగా ఎక్సలెంట్ కంపెనీ అని నేను 100% చెప్తున్నాను. కాబట్టి ఏదైనా ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మేము లీడర్స్ అందరం కూడా సపోర్ట్ గా ఉంటున్నాము. దయచేసి ఇంకొక పాయింట్ కూడా నేను మీకు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైతే మీ యొక్క డౌన్ లైన్ తీసుకొచ్చి ఉంటారో వాళ్ళ యొక్క మీ యొక్క లైఫ్ లైన్స్ అండి, దయచేసి వాళ్ళని కేరింగ్ గా చూసుకోండి. అదే విధంగా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో అప్లైనర్స్ అవకాశం అనేది లేకపోతే మీకు అనేది ఆపర్చునిటీ దొరకదండి. ఇద్దరికి కూడా ఇక్కడ మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కాబట్టి డౌన్ లైన్స్ చక్కగా వర్క్ నేర్పించండి. అదే విధంగా అప్లైనర్ ఇచ్చినటువంటి అవకాశం వల్ల మీరు కూడా గ్రో అవ్వండి. కాబట్టి మీరు మీ డౌన్ లైన్ ని, కాబట్టి ఇద్దరు కూడా మ్యూచువల్ గా హ్యాపీగా హెల్దీగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే పాపం చాలా మంది కూడా పక్క టీం వాళ్ళు మేడం ఇదేలా అదేలా అంటే ఎంతవరకు చెప్పగలుగుతాం అంతవరకు చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగా చూసుకోండి. పక్కకి వెళ్ళేటువంటి అవకాశం దయచేసి మీరు ఇవ్వద్దు. ఎందుకంటే అలాంటప్పుడు అసలు తీసుకురాకపోవడమే బెటర్. తీసుకొచ్చి ఇక్కడ సగంలో వదిలేసి వేరే ఆపర్చునిటీస్ కి, వేరే వాటికి, వేరే ప్రాజెక్ట్స్ కి వెళ్ళారు అంటే వాళ్ళు అనాథలైపోతారు అనమాట. కాబట్టి వాళ్ళకి చేయాలనే ఉంటది, కానీ చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. మేము అన్ని గ్రూప్స్ కి కలిపి అందరికీ కూడా ఏపీ తెలంగాణలో క్లాసెస్ వరకు మేము రన్ చేయగలుగుతాం, అంతవరకు సపోర్ట్ ఇవ్వగలుగుతాం. యూట్యూబ్ పరంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. అక్కడ వీడియోస్ చూసి కూడా చాలా మంది చక్కగా టీం పెంచుకుంటారు, అంతవరకు మేము సపోర్ట్ ఇవ్వగలుగుతాం. సో పర్సనల్ గా అనేసరికి ఏంటంటే ఎవరి టీంని వాళ్ళు చూసుకుంటే ఎక్కువ గ్రో అవడానికి కారణం అవుతుంది. మళ్ళీ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి, డూప్లికేషన్ ప్లాన్స్ చాలా వస్తున్నాయి. డూప్లికేషన్ ప్లాన్ లో దయచేసి అటెంప్ట్ అవ్వకండి. మేడం అక్కడ ఇన్ని నెలలకి ఇస్తున్నారంట, మేడం అక్కడ ఇలా అంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ కంపెనీ ఏది, ఇండియాలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ ఒరిజినల్ కంపెనీ ఏది, మదర్ కంపెనీ మనకి స్పాట్ లో ఉన్నప్పుడు దీని డూప్లికేషన్ వచ్చిన కంపెనీలో అర్థమవుతుంది కదా కాపీ పేస్ట్ అని. ఇది రాకముందు వచ్చినట్టయితే మీరు చెప్పింది కరెక్ట్, ఇది వచ్చిన తర్వాత అది ఏ కంపెనీ వచ్చినా ఎంత ఆఫర్ పెట్టినా ఇప్పుడు
ఒక షాప్ వాడు ఇక ఆఫర్ పెడతాడు, పక్క షాప్ వాడు అదే ఆఫర్ పెడతారు, ఇంకా ఎక్కువ ఆఫర్ పెడతారు. ఎందుకు? ఇక్కడ నుంచి అక్కడ అట్రాక్ట్ చేసుకోవడానికి. కానీ వాడడానికి వచ్చాడు ఆల్రెడీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అక్కడికి వచ్చాడు, కాబట్టి తొందరగా అట్రాక్ట్ అవుతారు, వాడు టార్గెట్ వాడు ఎండిపోతుందని అందరికీ తెలుసు. కాబట్టి మదర్ కంపెనీ నుండి వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ కళ్ళ ముందు 3 నెలల నుంచి జూమ్ క్లాస్ ఇలాగే జరుగుతుంది. వేల మంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు నా రోజులు క్లాసులు వింటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, డూప్లికేషన్స్ చక్కగా జరుగుతుంది, డూప్లికేషన్ అనేది. కాబట్టి మదర్ కంపెనీ డూప్లికేషన్ కంపెనీలు ఇలా ప్లాన్స్ పెట్టేసి ఇలా చెప్పేసి అవి టార్గెట్ వస్తాయన్న విషయం నేను చెప్తాను. నేను ఇది అదేం చెప్పట్లా, ఒరిజినల్ లో పనిచేయండి. ఏదైనా కూడా మదర్ కంపెనీలో వర్క్ చేసుకోండి. మీతో పాటు మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. ఇప్పుడు మేము 4 నెలల నుంచి వర్క్ చేస్తాం, హ్యాపీగా హెల్దీగా అందరూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, 8:15 అయింది, నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, కంపెనీ నేమ్ వచ్చేసి వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నిజంగా ఈ స్పాట్ లోన్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి కంపెనీలో మనం వర్క్ చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, కానీ దాని తగ్గ మనం పనిచేసేది ఇన్కమ్ కోసం కదండి. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో అయి ఉంటే ప్రొడక్ట్ ఇస్తున్నాం, ప్రొడక్ట్ తీసుకుంటున్నాం, అది సర్టెన్ కొంత పీపుల్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. లేదు ఇంకోటి ఏదైనా అది కొంతమంది మాత్రమే. రియల్ ఎస్టేట్ అనుకోండి, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి, ఆ ప్రొడక్ట్ ఎవరికైతే షుగర్, బీపీ, లో క్యాలరీస్ కావాలో వాళ్ళకే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి మనీ ఉంది చూసారా, లోన్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది చూసారా, అది అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే కదా రోజుకు 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ కొత్త పీపుల్ యాడ్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ దేశం మొత్తం మీద 4,000 మంది 4 లక్షల మంది అయ్యారంటే దానికి రీజన్ ఏదో ఒకటి ఉంటది కదా, బలమైన కారణం. కాబట్టి అంతమంది జాయిన్ అయ్యారు. జనాలు కూడా ఆలోచిస్తారు కదా, మనకేంటి లాభం అని. వాళ్ళకి లాభం ఉంటుంది కాబట్టే వాళ్ళు పెట్టిన దానికి 1600 కూడా నష్టం లేదు కాబట్టి ప్రాజెక్ట్ లో స్టెప్ వేస్తున్నారు. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా దయచేసి మీరు ప్రమోట్ చేయవద్దు. జస్ట్ సింగిల్ ఐడి చాలు. ఒక 2% బయట వాళ్ళని చూసుకోమనండి, బయట వాళ్ళనే చూసుకోమనండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని వేసారంటే డూప్లికేషన్ అక్కడతో ఆగిపోతుంది. అదే మీరు బయట పీపుల్ కనుక వెతకడం అనేది స్టార్ట్ చేశారంటే లెఫ్ట్ రైట్ డూప్లికేషన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరి లోన్ కోసం వాళ్ళు ఇద్దరిని తెచ్చుకోవడానికి పరిగెడతారు కాబట్టి. అదే మీరు ఇంట్లో 4,800 పెట్టి ఇంట్లో ఐడి ఆప్షన్ అయితే ఉంది, మరీ లీస్ట్ గా లేకపోతే తెలియకపోతే వేసుకోవాలి తప్ప మీరు మాక్సిమం బయట పీపుల్ ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ వాళ్ళు ఎందుకు వస్తారు? సింగిల్ ఐడి 8 రూపీస్ కోసం రారు కదా, వాళ్ళు కూడా లోన్ కోసం వస్తారు. సో నలుగురు తెచ్చుకుంటారు, ఇద్దరు నలుగురు తెస్తారు, మీకు లోన్ వస్తాయి ఇద్దరు వల్ల. సో ఆ ఇద్దరు డూప్లికేషన్ వల్ల నలుగురు అవుతారు. ఆ నలుగురు ఎందుకు వస్తారు? ఊరికే రారు కదా, లోన్ కోసం వస్తారు. ఎవరు లోన్ కోసం వాళ్ళు చెప్పండి, జస్ట్ ఇద్దరు. ఆ తర్వాత 8 16 అవుతారు, 16 32 32 64 128 200 ఈ విధంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు బయట వాళ్ళని ఎతకడానికి ట్రై చేయండి. డూప్లికేషన్ మీ దగ్గర స్ట్రక్ కావాలంటే ఇంట్లో వాళ్ళని వేసుకుంటారు. లేదండి అంటే మీరు బయట వేసి చూడండి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 8 రూపీస్ కోసం రారు, లోన్ కోసం వస్తారు. కొంచెం వర్క్ చేసి చూడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు పెట్టినటువంటి 1600 ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో మీ పీపుల్ కి చెప్పండి. ఆ 1600 కూడా లోన్ 1800 వస్తుంది, ఓకే కాదని అనట్లేదు. ఆ 1600 కూడా మీరు వెంటనే 2 days లో తీసేసుకోవాలా, లేదా అసలు యాక్టివేషన్ అయిన ముందే వెంటనే అదే రోజు మీరు 2 people ఎక్స్ట్రా మీరు 5 members పెట్టుకోండి. 2 members మీద లోన్ వస్తుంది, ఇంకో 3 members మీద డైరెక్ట్ ఇన్కమ్ 1500 వచ్చేస్తుంది కదా. లెఫ్ట్ రైట్ అట్లీస్ట్ 4 members అన్నా మీరు చూసుకోండి. 1000 రూపీస్ వస్తుంది, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఈజీగా మీకు 1500 to 1600 రూపీస్ వస్తాయి. అట్లీస్ట్ 5 people మీరు ట్రై చేసుకున్నారంటే ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి రూపాయి లాభమే కదండి. సో ముందు ఏ బిజినెస్ కాన్సెప్ట్ కైనా మీరు వెళ్ళారు ఇట్లాంటి ప్లాన్స్ కి అంటే ముందు మనం పెట్టినటువంటి అమౌంట్ ఉంటుంది, అది మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే కంపెనీ గురించి నేను నెగిటివ్ గా చెప్పట్లేదు. సో వర్క్ మోడ్ లో కనుక మేము మిమ్మల్ని పెట్టగలిగామనంటే ఆ ఇన్కమ్ టేస్ట్ అనేది మీరు చూస్తారు. 5 members తెచ్చారంటే ఓహో డైరెక్ట్ ఇన్కమ్ 5, అదే ఇద్దరు వేసుకొని ఇంట్లోనే కామ్గా కూర్చున్నారు అనుకోండి, తెలియదు మీకు, బైనరీ తెలియదు, డైరెక్ట్ ఇన్కమ్ టేస్ట్ అనేది తెలియదు. అదే కొంచెం వర్క్ మోడ్ లో పెట్టి మీరు పెట్టింది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అని కొంచెం వర్క్ మోడ్ లో వాళ్ళు తీసుకోవాలి, చేయగలుగుతారు. కానీ చెప్పేవాళ్ళు లేక, మోటివేట్ చేసేవాళ్ళు లేక, కానీ అందరిలో కూడా సామర్థ్యాలు ఉంటాయండి. కాబట్టి అట్లీస్ట్ 1600 అంటే 4 members తీసుకురండి.
ఒక 2 మెంబర్స్ మీద మీకు లోన్ అనేది వస్తుంది. ఈ రకంగా ఈ 4 మెంబర్స్ కొంచెం వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎంత టీం అయిపోద్దండి. డూప్లికేషన్ ఉన్న బిజినెస్ కాబట్టి లక్షలు లక్షలు పెరిగిపోతున్నారండి. కాబట్టి ఇది ఒక వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను 100% చెప్తాను. మీరు అందరి ఇళ్లలో కూడా సెకండ్ లోన్ వచ్చిందండి చాలా మందికి. మొన్న ప్రతి ఒక్కరికి 4,450 రూపాయలు చేతిలో ఉంది. 450 క్యాష్ బ్యాక్, 4,000. వాళ్ళు పెట్టింది 1,600. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకోవడానికి అది చెప్తున్నాను కదా. కాబట్టి ఎక్కువ ఎక్కువ ఐడీస్ వేసుకొని ఇన్వెస్ట్మెంట్ దాని జోలికి వెళ్ళద్దు. నిజంగా వర్క్ చేయాలనుకుంటారా, సింగిల్ ఐడీస్ 25,000 వర్క్ మోడల్, 25,000 పర్ డే వచ్చే విధంగా ఆపర్చునిటీ ఉంది కదా మనకి. 25,000 అంటే నెలకి 7,50,000 అండి. సరే లీస్ట్ గా తీసేసిన 5 lakhs వేసుకున్నా కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా రాదు కదా. కాబట్టి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ మన చేతిలోకి వచ్చింది. ఎవరు కూడా టైం అనేది దయచేసి వేస్ట్ చేసుకోవద్దు. వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అదే విధంగా ఇక్కడ చూడండి, నో సిబిల్ స్కోర్, నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఈజీ డబ్ల్యూ ఫెసిలిటీ, క్విక్ డిస్బర్స్మెంట్, క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, బిజినెస్ ఆపర్చునిటీ. నిజం చెప్పాలంటే క్యాష్ బ్యాక్ చూసినప్పుడల్లా కూడా నేను వచ్చినటువంటి పర్పస్ అనేది క్యాష్ బ్యాక్ కోసం అండి. నిజంగా ఈ కంపెనీ ప్లాన్ కావచ్చు, ప్లాన్ వింటాం, లీడర్లమే కాబట్టి చెప్పగానే అర్థమైపోతుంది. కానీ నిజంగా అవుతాయా? ఎందుకంటే కొత్త కంపెనీ కదా, మీకు ఎలా వచ్చిందో నా దగ్గర కూడా అలాగే కదా వచ్చినప్పుడు. థింకింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, మీరు ఎలా ఆలోచిస్తారో నేను అంతే కదా. కాకపోతే నేను బాగా సీరియస్ గా తీసుకున్నాను. ఎప్పుడు బైనరీ ఇన్కమ్ టేస్ట్ చూసిన తర్వాత మాత్రం ఇందులోకి రాగలిగాను. ఫస్ట్ మీలాగే నేను కూడా లోన్ వేసుకున్నాను. ఫస్ట్ 3 ఐడీస్, తర్వాత దాని కింద 4, మొత్తానికి 3 లోన్లు వస్తే చాలే, క్యాష్ బ్యాక్ 3 లక్షలు అంటున్నారు, అదేదో చూద్దాం అప్పుడు సంగతి. అప్పుడు నిజంగా ఇంతే అనుకున్నానండి. అదే నేను నెగిటివ్ గా మాట్లాడలే, నా థింకింగ్ చెప్తున్నా. సో నిజంగా చూద్దాంలే, అప్పుడు సంగతిలే ఉన్నప్పుడు చూద్దాం. ఎందుకంటే నేను క్రిప్టోలో చాలా చాలా కంపెనీలు లక్షలు లక్షలు పోగొట్టుకుని ఉన్నాం. మన ఆశ కావచ్చు, మన అవసరం కావచ్చు పెట్టాను. నేను ఏ కంపెనీ తప్పను, నా ఇష్టంతో నేనే పెట్టాను. కానీ పోయినా కూడా చాలా గుణపాఠాలు అనేది నేర్చుకుంటాం కదండి. ఇది కూడా ఉంటే చూద్దాం. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి మైనస్ లో కనిపించాయి, విత్డ్రాల్స్ ఆగిపోయాయి, ఇవన్నీ పడి పడి ఉన్నాం కదా. సో దాంతో నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు స్పాట్ లో నేను ప్రోగ్రామ్ కూడా. కానీ లక్షలు లక్షలు పెడితే కూడా రానటువంటి మాకు, అసలు రాలేదు, వడ్డీ రాని తర్వాత అసలు ఏది కూడా జీరో అన్నమాట. అట్లా అప్పులు పాలైనటువంటి మేము ఒక 1,600 తో 7 ఐడీస్ 11,200 తో అన్ని అప్పులు తీరిపోతాయని నిజంగా నేను అనుకోలేదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే చిన్నగా ఏం చేస్తుందిలే అని ఎప్పుడైతే లైట్ తీసుకుంటామో అది మహావృక్షం అవుతుందండి. ఇది ఎగ్జాంపుల్, నిజంగా ఎగ్జాంపుల్ స్పాట్ లో అనేది. నేను నిజంగా 15 లక్షలు పోగొట్టుకున్నానని ఇంకా పైనే. కానీ అన్ని కంపెనీలు లక్షలు లక్షలు పెట్టి 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 ఉన్నాం. అంటే వస్తుంది, ఒక జూదంలా ఉంటుందండి. నిజం చెప్పాలంటే తెలియదు మాకు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ఉండొచ్చు, మేము కొత్తగా ఉండొచ్చు, సర్లే ఒకటి పోతే ఇంకోటి వస్తుంది కదా అని పెట్టి ఉండొచ్చు, సరే ఏదైనా జరిగి ఉండొచ్చు. అన్ని లక్షలు పెట్టినా కూడా రానటువంటిది ఇక్కడ నిజంగా చెప్తున్నానండి, మిరాకిల్ ఉందండి స్పాట్ లోన్ లో. 1,600 రూపీస్ తో నేను 7 ప్యాక్ వేసుకున్నటువంటి నేను ఆ 15 లక్షలు కూడా అప్పు తీర్చగలిగాను. ఇది మీరు నమ్ముతారా లేదనేది మీ విషయం మేము ఆల్రెడీ లైవ్ లో కూడా చూస్తున్నారు. నిజంగా చెప్తానండి, చిన్నగా అనుకునేది ఎప్పుడు కూడా మీరు అనుకోకండి, ఇది ఏం చేస్తుంది ఉంటదలా పోదలు అనుకునేది. ఇప్పుడు దగ్గర దగ్గర 10 lakhs నియర్లీ నేను తీర్చుకోగలిగాను. దగ్గర దగ్గర ఇంకొక 1 month కనుక నేను వర్క్ ఇందులో చక్కగా చేస్తే నేను అప్పుని తీర్చుకోగలుగుతున్నాను. సో నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. కాబట్టి చిన్నగా తీసుకోండి. ఇప్పుడు చూడండి, మరి క్యాష్ బ్యాక్ 3,81,000 కోసం వచ్చింది, నేను ఎక్కడ? నెలకి 5-6 లక్షలు తీసుకుంటాను, నేను ఎక్కడండి? క్యాష్ బ్యాక్ కోసం చూడకండి, డైరెక్ట్ డైలీ వచ్చే ఇన్కమ్ మీద దృష్టి పెట్టండి, మీరు డూప్లికేషన్ పెట్టుకోండి. కాబట్టి ఇలా అండి. మొన్న కూడా ఒక 5 days బ్యాక్ అనమాట, మేము ఎప్పుడో జూలైలోనో ఎప్పుడో సంథింగ్ ఒక దాంట్లో 5 lakhs ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ విత్డ్రాల్స్ ఆపేశాడు సడన్ గా. సో మొత్తం కలిపి టోటల్ గా 15 లక్షల పైన. ఎవరో చెప్పాలి చెప్పండి. కాబట్టి దయచేసి ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయిపోయింది, అయిపోయింది, దాని గురించి బాధపడతా కూర్చుంటే ఫ్యూచర్ వెళ్ళలేము. మీరు చాలా మంది పోగొట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. కాబట్టి స్పాట్ లోన్ అనేది అన్ని అప్పులు తీర్చడానికి వచ్చినటువంటి ఒకటి. ఇది మొత్తానికి రికవర్ అయితే చాలు కదండి, ఒక అవకాశం వస్తే చాలు కదా. లాభం తగ్గ తర్వాత అసలు అట్లీస్ట్ మనం పోగొట్టుకునే అమౌంట్ మనకు వచ్చినా చాలు కదా. కాబట్టి నిజంగా వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నేను 100% చెప్తాను అనమాట స్పాట్ లోన్ లో. కాబట్టి చిన్నదని ఎవరు తక్కువ అంచనా వేయకండి. ఒక 1600లో మన ఇండియా కంపెనీ మనం గర్వపడాలండి. ఫారెన్ కంపెనీలు పెట్టి పోగొట్టుకున్నాము, ఒక ఇండియన్ కంపెనీ ఉండి, అందులో మన ఆంధ్ర తెలుగు కంపెనీ, తెలుగు రాష్ట్రాల కంపెనీ ఉండి గర్వకారణంగా ఉండాలి చెప్పాలంటే. కానీ ఇంకో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మన తెలుగు కంపెనీకి తెలుగు వాళ్ళు తప్ప ఊరంతా నమ్ముతారు. అది కూడా కొంచెం బాధ అనమాట. వీళ్ళని నమ్మించడం మన వాళ్ళకి. అది నేను మన అని చెప్పట్లేదు, ఎందుకంటే డైలీ వచ్చే కాల్స్ తో ఇది ఉంటదా పోతుందా, ఇది ఎన్ని రోజులు ఉంటది, ఇది ఎలా నడుపుతారు, వీటితోనే టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. పని చేయాలనే ఉద్దేశం ఉంటే చేయొచ్చు. ఇప్పుడు రికవర్ మాకు ఎట్లయిందో మీకు కూడా అప్పులు ఉంటే రికవర్ అవుతాయి కదా. కరెక్ట్ 3 నెలలు దృష్టి పెట్టి చేయండి, మీకు అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సొల్యూషన్ అనేది స్పాట్ లోన్ లో దొరుకుతుంది.
కాబట్టి క్యాష్ బ్యాక్ ఎప్పుడో వచ్చే 3 లక్షల క్యాష్ బ్యాక్ కాదు, నెలకు 5 లక్షలు తీసుకునే క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. లీస్ట్ గా 15,000 రోజుకి మీరు పెట్టుకున్నా కూడా ఈజీగా 5 lakhs ఈజీగా తీసుకుంటారు. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ అండి. అదే విధంగా బిజినెస్ ఆపర్చునిటీ, ఒక బిజినెస్ ఆపర్చునిటీ చూసినట్లయితే ఇది ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. 2 నిమిషాల్లో చెప్పొచ్చండి ప్లాన్. చిన్న పిల్లలు కూడా 2 నిమిషాల్లో చెప్పేయచ్చు ప్లాన్, అంత ఈజీగా ఉంటది. నిజం చెప్పాలంటే 1600 చిన్న విషయమే. బిజినెస్ ప్లాన్ చిన్నగానే ఉంటుంది, కానీ వచ్చే ఇన్కమ్ ఉంటుంది చూసారా, అమేజింగ్ అన్నమాట. నిజంగా ఒక వండర్ఫుల్ చెప్పాలంటే. మేము నిజంగా ఫీల్ అలా ఉందో అనుభవిస్తున్నా, డబ్బులు కలమ నీళ్ళు వస్తాయి అనమాట. ఎందుకంటే అప్పులను తీరుతూ ఉంటే ఎవరికైనా బాధ ఇదవుతుంది కదండి. ఎందుకంటే తెలుసో తెలియకో పెట్టుంటాము, మన అవసరం అయి ఉండొచ్చు, మన నీడ్ అయి ఉండొచ్చు, ఈ ఆశ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మన అవసరాన్ని బట్టే అక్కడ పెడతాం కదండి. కానీ ఇంకొక నిజం చెప్తున్నాను, ఇందులో వర్క్ చేసుకోండి. మీ ఇంట్లో రొటేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటి కూడా పరిష్కారం స్పాట్ లోనని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నేను కూడా మీలాగే ఉంటదా పోతుందని ఆలోచిస్తే నా పోయిన ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరు. కాబట్టి సీరియస్ గా తీసుకోండి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తూ కొంచెం ఎక్కువసేపు చెప్పాను, ఎందుకంటే నిజంగా అనుభవిస్తున్నామండి ఇందులో. కాబట్టి 1600 తోనే స్టార్ట్ అయి ఉండొచ్చు. ఒక తెలుగు రాష్ట్రాల మైండ్ అసలు మేధస్సుని నిజంగా మన సార్ని క్రాంతి కుమార్ గారిని నిజంగా ఎంత పొగిడినా కూడా తక్కువేనండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ స్పాట్ లోన్ వల్ల ఎంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నారంటే అందరూ కూడా రొటేషన్ మనీ అవుతుంది, కాబట్టి వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కోగలుగుతున్నారు. అంటే మార్కెట్ లో కూడా మనీ సర్క్యులేషన్, సో మనీ రొటేషన్ ఇవంతా కూడా చక్కగా ఈజీగా జరుగుతుంది కదా. అంటే ప్రభుత్వాలు ఇవి చేయలేకుండా చేసిన పక్కన పెట్టేద్దాం, ప్రభుత్వ వ్యతిరేక చర్య అయితే కాదు కదా. ఎందుకంటే ఒక మంచి పనే కదా ఇది. వాళ్లే లోన్లు ఇస్తామని అన్నప్పుడు, వీళ్ళు తీసుకుంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు కదా. మీరు ఎందుకు ఎక్కడికెక్కడికో ఆలోచిస్తున్నారు? ఈ విధంగా మనీ రావడం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో మనకు నచ్చిన వస్తువు కొనుక్కోగలుగుతాం. అంటే మార్కెట్ లో మనకు నచ్చిందంటే అక్కడ కూడా అన్ని కూడా సర్క్యులేషన్ జరగాలి కదండి. నచ్చిన వస్తువు అంటే మార్కెట్ లో కరోనా టైంలో అందరి దగ్గర డబ్బు లేక టైట్ అయిపోయినప్పుడు ఏ వస్తువు కొనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఆగిపోయాయి. కానీ ఎప్పుడైతే మనీ చేతికి వచ్చి ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ మన ఇంట్లో ఉందో, ఆటోమేటిక్ గా మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటుంటే మళ్ళీ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎలక్ట్రానిక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఏం కొనాలన్నా డబ్బే కావాలి కదా. సో మార్కెట్ లో మనీ తిరగాలండి. మనీ తిరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కూడా మనకు మంచి డబ్బులు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు కాదంటారు? ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయరు? మనిషి చేతిలో డబ్బులు రొటేషన్ గా తిరుగుతున్నప్పుడు, అన్ని కొంటున్నప్పుడు, హాస్పిటల్ బిల్లు పే చేస్తారు, ఫ్రిడ్జ్లు కొంటారు, అవి కొంటారు, అన్ని కొనుక్కోగలిగినప్పుడు, మార్కెట్ లో మనీ తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాలకు కూడా ఆటోమేటిక్ వాటి మీద ట్యాక్స్లు అవి వెళ్ళిపోతాయి కదా. అంటే ప్రభుత్వానికి బెనిఫిటే కదా అన్ని కొంటున్నప్పుడు, ప్రతి దాని మీద ఉంటుంది కదా జిఎస్టీ అనే ట్యాక్స్ అనేది. కాబట్టి మీరు ఎక్కువ 1600 గురించి ఆలోచించొద్దు, కానీ చాలా మంచి ఆపర్చునిటీ ఉందండి, మీరు మంచిగా తీసుకోండి. కాబట్టి ఒక మంచి పనికి ప్రభుత్వం కూడా 4 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం కదండి. ఎవరైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇందులో వాళ్ళు లాభమే పొందుతున్నారు. కాబట్టి ఈ సర్కిల్ అంతా మనకు క్లియర్ గా తిరుగుతుంది అని అంటే మనీ ఉంది, అందరి దగ్గర మనీ ఉంటుంది. రేపు చూడండి, థర్డ్ మంత్ లోన్కి వెళ్ళిన, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకోండి, థర్డ్ మంత్ లోన్ లో ఉన్నాను నేను, 7 ఐడీస్ 56,000. 56,000 లేదండి, 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది కదా, 63,000. మరి నా దగ్గర అంత మనీ ఉన్నప్పుడు నాకు నచ్చిన వస్తువు నేను కొనుక్కుంటాను కదా. అంటే అప్పుడు 500, అప్పుడు 800 అప్పుడే పే చేస్తాను, అది వేరే విషయం. అట్లీస్ట్ నాకు ఆ టైం వరకు చేతిలో మనీ ఉంటుంది కదా, మళ్ళీ పే చేసే వరకు మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి మనకు నచ్చిన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. సో అది తీయబట్టి మనకేమవుతున్నామో పే చేయాలి బలంతో వర్క్ చేస్తున్నాం కదా అక్కడ. కాబట్టి మీరు ఒకటేనండి, లోన్ కావాలంటే తీసుకోండి, తీసుకుంటేనే ఇంకా ఎక్కువ వర్క్ చేయగలుగుతారని కూడా తెలుసుకోండి. కానీ మళ్ళీ మర్చిపోతే మాత్రం అది మీ బాధ్యత చెప్తాను. ఎందుకంటే తీసుకుంది ఎందుకని యూజ్ చేశారంటే అట్లీస్ట్ పని చేయగలుగుతారు. ఆ కొంచెం పనిలో పడ్డారంటే మీకు వర్కింగ్ లో ఉన్నటువంటి టేస్ట్ తెలుస్తుంది. తెలిసారంటే కొంచెం వర్క్ చేశారంటే డూప్లికేషన్ అవుతుంది, మంచి ఇన్కమ్ అనేది అయితే తీసుకోవచ్చు. కాబట్టి వర్క్ పోర్ట్ లో ఉండడానికి ట్రై చేయండి, లేదా టైం బుక్ పెన్ను పెట్టుకొని మీరు మెయింటైన్ చేసుకుని, మర్చిపోతే అది మన బాధ్యత కాదు. తీసుకుంటారా, యూజ్ చేసుకొని మళ్ళీ ఆ పని కోసం మళ్ళీ కట్టాలని ప్రయత్నించండి, లేదా అందులోనే పెట్టేసి మీరు ఇన్ టైంలో పే చేయండి, మాకు అదే కావాలి. ఎందుకంటే దానికి ఇంకొంత వేసి మనకి ఇస్తారనమాట కంపెనీ. ఫస్ట్ మంత్ క్లియర్ చేస్తే కొంత క్యాష్ బ్యాక్ తో పాటు సెకండ్ మంత్ ఇలా అనమాట. నెక్స్ట్ కార్ లోన్, ల్యాండ్ లోన్, 2 వీలర్ లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రానిక్ లోన్, మొబైల్ లోన్. ఈ లోన్స్ అన్ని కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనమాట, వచ్చేటువంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ లోన్స్ కి ఎంత పే చేయాలి? నిజం చెప్పాలంటే కంపెనీ నిలబడేది అంతా ఇట్లాంటి వాటి వల్లేనండి. ఎలా అంటే ప్రమోషన్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, 10 లక్షలు ఊరికే వెళ్ళిపోతారు ఇంకొక 1 మంత్ 2 months లో. 10 lakhs మెంబర్ లో అట్లీస్ట్ మనలాంటి వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇట్లాంటి లోన్స్ కనుక బయటతో పోలిస్తే తక్కువ ప్రైస్. ఎందుకంటే మీరే ఆలోచించండి బిజినెస్ టెక్నిక్ ఒకసారి,
బయట 10% ఇస్తున్నప్పుడు నేను 5% ఇస్తాను అన్నప్పుడు 10 మంది అదే కొనుక్కుంటే వీళ్ళకి ఎంత లాభం ఉంటుంది? అదే బయట 10% అంటే ఒకరు కూడా వెళ్ళరు, ఎందుకంటే అన్ని మినిమం అంతే ఉన్నాయి కాబట్టి. ఈ బల్క్ లో వర్క్ చేయాలి. డిమార్ట్ మరి అన్ని ఆఫర్స్ ఇస్తుంది, మరి డిమార్ట్ కి ఎందుకు వెళ్తున్నాము? ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ కూడా బల్క్ లో ఉన్నప్పుడు 5% ఇస్తే ఏమి? 10% బయట ఇచ్చేది ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కు 5 ఇస్తున్నారు. వాటన్ని వాళ్ళకి వస్తుంది కదా. మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గిస్తే వాళ్ళకే బెనిఫిట్ కదా. బిజినెస్ టెక్నిక్స్, బిజినెస్ స్ట్రాటజీస్ బాగుంటాయండి. కాబట్టి కంపెనీ గురించి ఎక్కడ ఎటువైపు నుంచి చూసినా కూడా నెగిటివ్ ఆలోచించడానికి అనేటువంటి స్కోపే లేదు. ఈ హోమ్ లోన్ పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 6% పెట్టారు అనుకోండి, బయట లేదు 5%, ఎంత అనేస్తే నెక్స్ట్ వస్తాయి ప్రాజెక్ట్స్ కి. వచ్చింది బయటతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు నేనే తీసుకుంటాను. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ అయ్యిండు కూడా నేను ఇక్కడ ఇంత పర్సెంటేజ్ తక్కువ వస్తున్నప్పుడు అక్కడైనా తీసుకుంటాం, అక్కడ లోన్ క్లోజ్ చేసి ఇక్కడ తీసుకుంటాం. మనకు కావాల్సింది ఏంటండి? మన కుటుంబం బాగుండాలి, ప్లస్ ఇంట్లో మనీ బాగుండాలి. ఇదే కదా మనం కోరుకుంటాం. ఫైనాన్షియల్ గా, ఎకనామిక్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. సార్ బాగున్నప్పుడు మా హస్బెండ్ బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ స్టాఫ్ లోనైనా మాకు 8% తగ్గించేటప్పుడు ఇక్కడ 5%, 4% వస్తున్నప్పుడు ఇక్కడ తీసుకుంటాం. జనాలకు కావాల్సింది ఏంటండి? మంచిగా ఇంట్లో రొటేషన్ కదా జరగడానికి. కాబట్టి కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్ ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వీటి మీద కంపెనీ 100%, 100 years నిలబడడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి 1600 లో 2 people జాయిన్ చేసిన దాని మీద కూడా కంపెనీకి ఉంటుంది. కంపెనీ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అదే విధంగా బైనరీలో కూడా కంపెనీకి ఉంటుంది, డైరెక్ట్ ఇన్కమ్ లో కూడా కంపెనీకి ఉంటుంది. ఒక 1600 లో 200 మినిమం కంపెనీ తీసుకుని ఇన్ని లక్షల మందిలో కంపెనీ కోట్లు టర్న్ ఓవర్ మిగులుతుంది. కంపెనీ గురించి ఎవరు కూడా దిగులు పడద్దు. ముందు మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడదాం. అదే విధంగా ఇలాంటి ప్లాన్స్, కార్ లోన్, ల్యాండ్ లోన్, వీటిలో లక్షల కోట్లు మిగులుతుంది. మీరు కంపెనీ గురించి తెలియదు కాకపోతే బల్క్ లో బిజినెస్ చేస్తాం కదా, బల్క్ లో కాబట్టి చాలా ఎక్కువ మిగులుతుంది అనమాట. ఒక్కొక్క నుంచి 125 పైసే బాగున్నాయండి, కోట్ల మంది చేసే ₹1,00,00,000 అయిపోతుంది కదా. కాబట్టి కంపెనీ నిలబడుతుందా? కంపెనీ 100% నిలబడుతుందండి. మంచి స్ట్రాటజీ. కానీ నిజం చెప్పాలంటే విదేశాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ అసలు ఎక్కడ ఉండదు. మన తెలుగు కంపెనీలో ఏంటి ఇంత మంచి ఇలా కూడా చేయొచ్చా అనేది నిరూపించగలిగారంటే నిజంగా క్రాంతి కుమార్ గారికి మనందరం కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికైనా చెప్పుకోవాలండి. అదేవిధంగా స్పాట్ లోన్, క్రెడిట్ కార్డు, ఈ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది అనమాట. కానీ ఎందుకంటే విభజిస్తే వాళ్ళు ఇస్తున్నాడు కాబట్టి 1600లో మనకు తెలియదు, చాలా చిన్న అమౌంట్ ఉంటుంది. అలాంటి 1600 లక్షల మంది చేసరికి కోట్లు అవుతుందండి. అందులో ఎంత తక్కువగా మిగిలిన కూడా కోట్ల బిజినెస్ కంపెనీ దగ్గర ఉంటుంది. కాబట్టి కంపెనీ దగ్గర భయపడకండి. యూజ్ విత్ ఎనీ షాపింగ్ పోర్టల్, ఇదంతా కూడా బ్యాంకింగ్ అంటే ఒక నిధి బ్యాంక్, ఒక ముత్తూట్, ఒక మణపురం లాగా రావాలనేది వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దాంతో రావడం జరిగింది. టికెట్ బుకింగ్, మల్టీ యూజ్, పెట్రోల్ పంప్స్ లో, మాస్ లో, ఫుడ్, ఇలా స్వైపింగ్ కి తక్కువ పర్సెంటేజ్ అనేది కంపెనీ కట్ చేసుకుంటే కంపెనీకి లక్షల మంది మీద కోట్లు మిగులుతుంది. మరి మనకేంటి యూజ్? తక్కువ పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు కదా, మనకి బెనిఫిట్, కంపెనీ కూడా నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? కంపెనీకి ఏం లాభం? మదర్ తెరిస్తే కాదండి, కానీ కంపెనీ ప్లాన్ ఇచ్చినందుకు మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. కానీ కంపెనీకి డబ్బులు కావాలి, మనకి డబ్బులు కావాలి, మనం ఏమైనా ఫ్రీ సర్వీస్ ఇస్తామండి. మరి మనం కూడా వచ్చింది కష్టపడినప్పుడు ఇన్కమ్ పోవాలి. మరి డౌన్ లైన్స్ ఎందుకు వస్తారు? లోన్ అవ్వచ్చు, బైనరీ అవ్వచ్చు, ఎవరు చేయొద్దని చెప్పట్లేదు కదా. వర్క్ చేసుకుంటే వర్కింగ్ ఇన్కమ్, లేకపోతే లోన్ ఇష్టమే లేదు కదా. మరి కంపెనీ ఎందుకు అవుతుంది? ప్లాన్ ఇచ్చింది కాబట్టి కంపెనీకి కూడా 1,00,000 కోట్లు తీసుకుంటే రైట్ ఉంటుంది. కాబట్టి ముగ్గురికి కూడా బాగుంది. చాలా కంపెనీస్ ఏంటంటే కింద వాళ్ళని మనం అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రొడక్ట్ ఆర్డర్లు పెట్టిస్తే తప్ప మనం ఎదగాం అనమాట. అంటే కింద వాళ్ళు దొబ్బితే కానీ మనం ఎదగాం. అలాంటి బిజినెస్ అంటే అంత ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ ప్లాన్ లో చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా కింద పెట్టి మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేపిస్తేనే మనకు ప్రొడక్ట్ చెప్తేనే వస్తుంది అనమాట. కానీ ఇక్కడ క్లియర్ గా చూడండి, వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ ద్వారా మనకి ఇన్కమ్ కంపెనీ ఇస్తుంది. కాబట్టి అమేజింగ్ థింగ్ కదా. వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, కంపెనీ బాగుంటది. ముగ్గురికి రిలేషన్ బాగున్నప్పుడే కంపెనీ ఎదుగుదలకు వస్తుంది. ఒకళ్ళు బాగాలేదు అనుకోండి, డౌన్ లైన్ నిజంగా అన్యాయం జరిగింది అనుకోండి, వాళ్ళు పనిచేయరు. మనకి నిజంగా లీడర్ కి కింద ఎంత వర్క్ చేసినా ఇన్కమ్ తక్కువ చేసిన కంపెనీ నుంచి అంటే కంపెనీ మారిపోతాం. కంపెనీకి కూడా ఏం కావాలా? ఎక్కువ మంది రాలేదనుకోండి, కంపెనీ కూడా మూసేస్తారు. కానీ ఇక్కడ అన్ని కూడా బాగున్నాయి సర్క్యులేషన్ కాబట్టి 100 years కంపెనీ నిలబడుతుంది అనమాట. డౌన్ లైన్ నుంచి కూడా వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్కమ్, వర్క్ చేయకపోయినా కూడా మా డబ్బులు మాకు వచ్చినాయి అంటారు. కాబట్టి మన రిలేషన్ మన ఇద్దరికి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం కంపెనీ నుంచి మనకు వస్తుంది కాబట్టి లీడర్ కూడా కంపెనీ కూడా బాగుంటారు. మంచి కాన్సెప్ట్ అనమాట. అదేవిధంగా గోల్డ్ లోన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది, ఒకసారి చూడండి. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎవరైనా మీ అప్లైనర్ ఐడి పంపించిన లింక్ పంపించిన వెంటనే ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. యాక్టివేషన్ నా దగ్గర డబ్బులు లేవండి, 2 days తర్వాత చూస్తామండి, 5 days తర్వాత చూస్తామండి, సరే అది అప్పుడు తర్వాత యాక్టివేషన్ మీ ఇష్టం. ముందు రిజిస్టర్ చేసి పెట్టుకోండి.
రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఒకవేళ కనుక మీ అప్లైనర్ వాళ్ళని మనము, ఎందుకంటే వాళ్ళు ఏదైనా మామూలుగా వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, వర్క్ చేయని వాళ్ళు అయి కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ వర్క్ చేసే వాళ్ళు అయి ఉంటే జస్ట్ మీకు కొంతమంది మెంబర్స్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఏదైనా యాడ్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% యాడ్ అవుతుందని చెప్పనండి, ఎందుకంటే మనకి ఐడీలు వాళ్ళు ఇచ్చుండొచ్చు తప్ప అదే దాంట్లో వర్క్ చేయాలని కూడా లేదు. కానీ ఒకవేళ యాడ్ అయితే యాడ్ అవుతుంది, యాడ్ కాకపోతే యాడ్ కావద్దు. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చారు అంతవరకు చాలు. మళ్ళీ స్పాన్సర్ నుంచి పవర్ 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 అని వాడిని సతాయించి, ముందు డౌన్ లైన్ లో వర్క్ చాలా బాగుంటుంది. 300 బిజినెస్ ఇక్కడ ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఒకవేళ వస్తే మీకు పవర్ వచ్చి ఏదన్నా మీకు మెంబర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు ఇవ్వగానే పోయేదే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉపయోగం ఏంటని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. ఒకవేళ వచ్చి ఉంటే జస్ట్ ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్ వర్క్ చేసుకోవచ్చు, ఒక సైడ్ రాకపోతే రెండు సైడ్ వర్క్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ గా అవకాశమే గొప్ప విషయం అండి. సో కాబట్టి వర్క్ ఒక సైడ్ రావచ్చు, ఒక సైడ్ రాకపోవచ్చు. దానికి అసలు దీనికి సంబంధం లేదు. అవకాశం నాకు అంత ఎందుకండి, నాకు కూడా నా స్పాన్సర్ నుంచి అవకాశం వచ్చింది. నేను 8 lakhs నా ఓన్ గా నేను మెయింటైన్ చేసుకున్నా. 8 lakhs నేను మొత్తం మెయింటైన్ చేసుకుంటున్నాను. కాబట్టి స్పాన్సర్ అనకండి, అవకాశం ఇచ్చినంటే అమ్మని అన్నట్టే. నిజం చెప్తున్నాను. ఈ స్పాట్ లోనే కాదు, ఏ అవకాశం అయినా కూడా స్పాన్సర్ నుంచే మనకు వచ్చింది. మనం ఎంత బాగా వర్క్ చేస్తున్నామా, ఎంత బాగా వర్క్ చేయమనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండిపెండెంట్ బిజినెస్ లో బాస్ లేదనే కదా ఇక్కడికి వస్తాం. కాబట్టి అదే అవకాశం మీకున్నప్పుడు, అదే అవకాశం నాకున్నప్పుడు స్పాన్సర్ అనే రైట్ ఎవరికి లేదండి. మీరు ఇంకా చాలా గొడవలు అవుతున్నాయి. ఆ, అవకాశమే చాలా ఇది, మేడం మాకు పవర్ ఇవ్వలేదు, మేడం అది ఇవ్వలేదు, మేడం. ఎందుకంటే నేను డైలీ కూడా చాలా మంది చూస్తుంటాను. అవకాశం ఇచ్చినప్పుడు హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఎంత ఇచ్చినా కింద 8 లెగ్గులు మీరు మెయింటైన్ చేసుకోవాల్సింది కదా. 7 పాడేసుకుంటే 4 పాడేసుకుంటే 4 lakhs మెయింటైన్ చేసుకోవాలి, లేదా సింగిల్ అంటే 2 మెయింటైన్ చేసుకోవాలి కదండి. కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోండి, హెల్తీగా వర్క్ చేసుకోండి. స్పాన్సర్స్ గా డౌన్ లైన్స్ తో మీరు క్లాషెస్ కాకుండా చక్కగా వర్క్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఎందుకు రిజిస్ట్రేషన్ దగ్గర చెప్తున్నానంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ వస్తే మీకు యాడ్ అవుతారు, లేదంటే మీరు 2 sides చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అది ఇవ్వాలని రూల్ లేదు, ఇవ్వకూడదని రూల్ లేదు. అది ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటున్న క్రమంలో వచ్చేటువంటి మెంబర్స్ వస్తారనమాట. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నెగిటివ్ గా మళ్ళీ మీరు స్పాన్సర్ దగ్గర చెప్పడం కాదు, రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి అంతే. నెక్స్ట్ ప్యాకేజ్ 1600 రూపీస్ అండి. 1600 రూపాయల ప్యాకేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. డైలీ బోనస్ 0.5%. నెక్స్ట్ 400 సాటర్డే సండేస్ ఆఫ్. సో ఇది ఎవరికైతే కొత్తగా న్యూగా జాయిన్ అయిన పీపుల్ ఉంటారు కదా, ఎవరికైనా 8 రూపీస్ కనుక మీకు యాడ్ అవ్వని పక్షంలో మీరు ఒకసారి మీ అప్లైనర్ కి మీ యొక్క ఐడి పంపిస్తే వాళ్ళు యాడ్ చేసి కంటిన్యూ అవుతారు అనమాట. ఎవరికైనా మిస్ అయ్యి ఉంటే కనుక డైలీ 8 రూపీస్. ఇటు సాటర్డే సండేస్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఇది ఎట్లా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేం చేశానంటే ఫస్ట్ నేను ఎవరిని జాయిన్ చేయలేదు, సో డైలీ కూడా నాకు 8 రూపీస్ ప్రకారం వస్తాయి. అదే నేను 2 people లెఫ్ట్ రైట్ చేశాను అనుకోండి, సో నాకు లోన్ వస్తుంది, 8 రూపీస్ ఆఫ్ అవుతాయి అనమాట. సో ఇదనమాట డైలీ 8 రూపీస్. సింగిల్ ఐడికి 8 రూపీస్ అండి. అదే వర్కింగ్ అయిన దానికి అయితే లోన్ ఇది 8 రూపీస్ రాదు, లోన్ వస్తుంది, లేదా బైనరీ డైరెక్ట్ అది వేరే. సింగిల్ ఐడీస్ మాత్రం అంటే ఏ వర్క్ చేయకుండా ఖాళీగా ఒక 1600 తో ఐడి ప్యాక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 8 రూపీస్ వస్తాయని అర్థం. అలా 3200 వరకు కూడా మనకు వస్తుంది. లోన్ చూడండి, ఒక ఇద్దరు పర్సన్ జాయిన్ చేసిన వెంటనే మనకి లోన్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 2250 రూపీస్ లోన్ అనేది మనకు వస్తుంది. సో ఫస్ట్ లోన్ ఎంత వస్తుందండి? 2250 రూపీస్ లోన్. మనం ఎంత పే చేయాలి? 450 ఇంటూ 4 weeks మనం పే చేయాలి, 1800 పే చేయాలి. క్యాష్ బ్యాక్ ఎంత ఇస్తారు? 450 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో చూడండి, లోన్ అంటే షో చేసేటువంటి అమౌంట్ లోనే మన క్యాష్ బ్యాక్ లోన్ దాగి ఉంటుంది. 5000 అనుకోండి, 1000 క్యాష్ బ్యాక్ పక్కన ఉంచుతారు, 4000 మనకి ఇస్తారు. 8 weeks పే చేయాలా, 500 ఎవ్రీ వీక్. ఇలా 10,000, 25,000, 50,000, 1 lakh, 2 lakh, 50,000, 5 lakhs, 10 lakhs ఈ విధంగా లోన్లు అనేది ఇస్తారు. అదే విధంగా ఈడబ్ల్యూ ఎన్ని వీక్స్ ఉంటుందో ఇక్కడ క్లియర్ గా చూసారు, ఎంత పే చేయాలో కూడా చూస్తారు. టోటల్ అమౌంట్ అంటే మనకి ఇచ్చేటువంటి లోన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఓన్లీ క్యాష్ బ్యాక్ చూడండి, 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తాడండి. ఒక ఐడి 1600 పెట్టి తీసుకొని ఒక 2 people మీరు బయట వాళ్ళని రిఫర్ చేసినట్లయితే మీకు 3,88,450 రూపాయలు ఎందుకు ఇస్తాడు? ఇన్ టైంలో మీరు ఈడబ్ల్యూ తీసుకొని పే చేసినందుకు. కాబట్టి లోన్ మనకు రొటేషన్ కి యూజ్ అవుతుంది. అదేవిధంగా లోన్ కి అవడంతో పాటు ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేయడం ద్వారా లోన్ అవుతుంది, మనకి రొటేషన్ కి అమౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.
అదేవిధంగా ఈడబ్ల్యూ ఎవరైనా మిస్ అయితే 10% పెనాల్టీ అనేది పడుతుంది. ఇక్కడ క్లియర్ గా ఈ చార్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. మా దృష్టికి వచ్చాయి కాబట్టి అన్ని చెప్తున్నాము. సో ఎవరో బయట చాలా మంది కూడా యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వేరే ఎక్కడైనా కూడా ఉండొచ్చు, 1200కి ఐడి చేస్తాం, లేదా 1500కి ఐడి చేస్తాం, లేదు తక్కువగా సగంకి 700కి చేస్తాం, ఇలాంటివి ఉంటే అది చట్ట వ్యతిరేకమైనటువంటిదండి. ఖచ్చితంగా ఎండి సార్ దృష్టికి గాన వెళ్ళిందంటే ఐడి అనేది 100% బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. నికర ధర ఖచ్చితంగా 1600 రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిందే కంపెనీ ఒక 1600, అందులో కూడా బార్గెనింగ్ అంటే పీపుల్ ఏమవుతుంది అంటే ఎక్కడ తక్కువ చూసే టైప్ లో ఉంటారు, కానీ నెక్స్ట్ ఆ సర్వీస్ అనేది మీరు మిస్ అవుతారు అనమాట. కాబట్టి తక్కువ ధర పెట్టారు అంటే అక్కడ సర్వీస్ ఎక్కువ జరగదని అర్థం. నిజంగా సిస్టమేటిక్ గా రూల్ లో వెళ్ళాలి అని అంటే ఎవరు కూడా దయచేసి 1200 ఐడీలు ఇస్తాం, 1000 ఐడీలు ఇస్తాం, 700 అది మా దృష్టిగానే వచ్చిందని అంటే 100% వాళ్ళ ఐడి అనేది కంపెనీ ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది. ఇది సీరియస్ యాక్షన్ అనమాట. ఎవరు కూడా నికర ధర 1600 మించి తగ్గించడానికి ఎటువంటి రైట్ కూడా కంపెనీ మాకు ఇచ్చినటువంటి ఇదనమాట హెచ్చరిక. కాబట్టి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. యూట్యూబ్ లో చాలా మంది కూడా ఇంత తక్కువ ధరకు పెట్టడం వల్ల పీపుల్ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు కాబట్టి ఇక్కడ 1200కి ఇలా పెట్టడం వల్ల కంపెనీ మనకు నష్టం అండి. లీడర్ మాత్రమే లాభపడతాడు. ఇప్పుడే వచ్చినటువంటి పీపుల్ ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే అతను సర్టెన్ అమౌంట్ ఉండదు చేతిలో, ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటాడు, వాడి దగ్గర 1600కి మించి ₹1 తక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు లీడర్లందరూ లాభపడతారు. కానీ ఎప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి పీపుల్ ఇది చూసి మీ దగ్గర కాకుండా మన దగ్గర తీసుకుంటే మీకు వచ్చినటువంటి యూట్యూబ్ కొట్టగానే అతని కింద నెంబర్ ఉంటే అక్కడే జాయిన్ అయిపోతారు. కాబట్టి ఇది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి నిజంగా నష్టం కలిగించేటువంటి ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళకి 100% నష్టం కలిగించేటువంటి చర్య మాత్రమే. కాబట్టి ఇది సీరియస్ గా అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఐడి అనేది 100% బ్లాక్ చేస్తారనేది ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి మళ్ళీ అదే ఐడిని వాళ్ళు మెయింటైన్ చేయలేరు కాబట్టి ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. వెళ్లే వాళ్ళంతా అక్కడికి వెళ్తా ఉంటే మరి కింద లీడర్లు బాగుంటారు అనుకోండి, సెకండరీ నష్టపోయేదంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యి గ్రోత్ స్టార్ట్ చేసుకున్న 1000, 2000 ఇట్లా తీసుకుంటున్న వాళ్ళందరి దగ్గర కూడా మనకి ఇది అవుతాయి. కాబట్టి నికర ధర 1600 రూపాయలు మాత్రమే మీరు ఇవ్వాలి ఐడి అనేది. అదేవిధంగా కంప్లీట్ ఆల్ ఈడబ్ల్యూ లోన్ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh పర్ మంత్ రాయల్టీ. ఇదంతా కూడా ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్. నాకు తెలిసి ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి 100% ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేసిన వాళ్ళకి ఇస్తారు. మరి గుర్తుపెట్టుకోండి, ఎంత మంది పెనాల్టీ లేకుండా పే చేస్తారనే చూసుకోండి. కంపెనీ వైపు ఏదన్నా 1 day 2 day మిస్టేక్ అయినా అది ఖచ్చితంగా తీసేసుకోండి, దాన్ని కన్సిడర్ ఏం చేసుకోకండి. సో టర్మ్స్ అండ్ కండిషన్ లో 100% ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేసిన వాళ్ళకి ఇస్తారనే రూల్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈడబ్ల్యూ అసలు మర్చిపోకండి. కాబట్టి ఇప్పుడు ఎన్ని మంత్స్ చెప్పారు, అన్ని మంత్స్ 21 months మీరు ప్రతిరోజు ఈడబ్ల్యూ అనేది మిస్ కాకుండా ఒక 1 day బిఫోర్ అందులో ఉంచేసేయండి. సో రేపు మన ఈఎంఐ డేట్ ఈడబ్ల్యూ డేట్ అంటే మీరు ఒక 1 day బిఫోరే మనం ఇవ్వాలన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చూసుకోండి. మరి అందులో ఇంకా బాగా వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తాడో మరి ఏమి ఇస్తాడు అనేది కండిషన్స్ మనకి 5th లో 6th లో వచ్చిన తర్వాత తెలుస్తాయండి. సో ఈడబ్ల్యూ అనేది ఫస్ట్ ఉంటుంది నాకు తెలిసి. మరి అందరం ఈడబ్ల్యూ కరెక్ట్ గా వాడదాం కదా. ఈడబ్ల్యూ మీద కంపెనీ యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు, అదే విధంగా లోన్స్ మీద మాత్రమే మన భవిష్యత్తు ఆధారపడి ఉందండి. దయచేసి వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఎస్కేప్ అవుతారని తెలిసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఎస్కేప్ అయితే క్యాష్ బ్యాక్ మిస్ అవుతారు కదా. వాళ్ళు 2 లక్షలతో ఏదైనా కూడా కంపెనీ ఆల్రెడీ కేవైసీ తీసుకుంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళండి. ఇదే కాదు, ఏ ఫైనాన్స్ సెక్టర్ లోనైనా కూడా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం వాడు కారణం. ఎందుకు మా హస్బెండ్ రోజుకు లోన్ అని ఎంతో మంది రికవరీ కోసం కామన్ గా ఉంటానే ఉంటాయి ఫైనాన్స్ సెక్టర్ లో. కాబట్టి దాని గురించి మనం అవసరం. కానీ కంపెనీ ఎంత ఉన్నా కూడా రొటేషన్ చేయగలిగే స్థితిలో కంపెనీ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏమీ లేదు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకున్నట్లయితే ఎకనామిక్ స్ట్రాంగే కాబట్టి 20% పీపుల్ ఏదైనా ఇబ్బంది కలిగించినా కూడా 80% కంపెనీ బాగుంటుంది కాబట్టి అది అభివృద్ధిలో చెందే దిశలోనే ఉంటుంది. కాబట్టి కంపెనీ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ కాదు, ఏ ఫైనాన్స్ సెక్టర్ అయినా కూడా ఎవరైనా లోన్లు కట్టకపోతే కూడా రొటేషన్ చేసే విధంగా ఉంటే కంపెనీలు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇచ్చిన డబ్బులు పారిపోతే కంపెనీకి ఏమవుతుంది? అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర తిరిగి కడితే క్యాష్ బ్యాక్ తీసుకోవాలి, కానీ పారిపోయే ఆలోచన ఎందుకు వస్తుంది? మేము 5 రోజుల్లో 4 రోజుల్లోకి వచ్చినా మేము కట్టమంటే కంపెనీ యాక్షన్ అయితే తీసుకుంటది కదా. ఎందుకంటే డబ్బు ఇచ్చింది, అప్పు ఇచ్చింది, సాయం చేసింది. ఇంకా దాని సైడ్ ఏమి సెక్యూరిటీ లేకుండా అయితే వర్క్ చేయరు కదండి. కాబట్టి ఆ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మా అందరూ కూడా కడుతున్నారు.
కాబట్టి యాక్షన్ అంటే అందులో భయపడడానికి లేదు. వాళ్ళు అప్పిచ్చారు, అమ్మ అప్పిచ్చింది అని అనుకోండి, టైంకి పే చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. సరే ఇవ్వట్లేదు, మరి వాళ్ళకు కూడా రొటేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం ఫ్యూచర్ లో చూడవచ్చు. ఎందుకంటే మనం కొత్తగా ఉన్న మాక్సిమం అందరూ పే చేసేస్తున్నారు. చేయకపోతే మాక్సిమం వాళ్ళు కాల్ చేయొచ్చు, మేము కట్టమని అడగచ్చు, సరే ఒకసారి మరి మాట్లాడొచ్చు. సో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ ఎవరి డైరెక్ట్ ఇన్కమ్ నోట్ ఆఫ్టర్ ఏబీ స్టార్ట్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి అని అంటే, ఏ వ్యక్తికైనా ఏ ఐడికైనా గుర్తుపెట్టుకోండి, అన్ని ఐడీస్ కూడా అదే వర్తిస్తుంది. ఏ ఐడి అయినా కూడా ఏబి అనే పర్సన్ ని రిఫర్ చేసిన తర్వాత వచ్చే మూడో వ్యక్తి నుంచి, ఇదిగోండి ఇక్కడ నేను జాయిన్ అయ్యాను, ఐడి యాక్టివేషన్ అయిపోయింది. లెఫ్ట్ లో ఒక పర్సన్ ని, రైట్ లో ఒక పర్సన్ ని నేను జాయిన్ చేశాను అనుకుందాం. 2 అయిపోయారు కదా. ఇప్పుడు ప్రతి ఐడికి కూడా ఏముంటది, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ అని 2 లింకులు ఉంటాయి కదా. సో లెఫ్ట్ లింక్, థర్డ్ పర్సన్ వచ్చారు, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఏదో ఒకటి ఇస్తాను. ఇంకో పర్సన్ వచ్చారు రైట్ లింక్, ఇంకో మన ఇష్టం అనమాట అక్కడ బ్యాలెన్స్ చూసుకొని. కాబట్టి లెఫ్ట్ లింక్ కానీ రైట్ లింక్ కానీ మనం ఇస్తే అంటే మూడవ వ్యక్తి నుంచి, వీళ్ళిద్దరు కాక వీళ్ళిద్దరి మీద లోన్ వస్తుంది, మూడో వ్యక్తి నుంచి డైరెక్ట్ ఇన్కమ్ 500 అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కాదు, డైరెక్ట్ అంటే మీ యొక్క లింక్ తో లెఫ్ట్ కానీ రైట్ కానీ జాయిన్ అయిన పర్సన్ మీద. ఇండైరెక్ట్ లింక్ అంటే మీరు ఎన్ని 7 వేసుకున్నారు 10 వేసుకున్నారో కాదు, ఏది వేసుకున్నా ఏ లింక్ తో యాడ్ అయ్యారో ఆ లింక్ అతనికే వస్తుందని అర్థం. నెక్స్ట్ ఫస్ట్ బైనరీ ఇన్కమ్. ఉండేది రెండండి, వర్కింగ్ నాన్ వర్కింగ్, లేకపోతే లోన్. మూడే. నాన్ వర్కింగ్ వాళ్ళకి ఇదిగోండి, వర్కింగ్, నాన్ వర్కింగ్ 2 ఉంటాయి. నాన్ వర్కింగ్, వర్కింగ్ అంటే ఏంటంటే వర్కింగ్ డైరెక్ట్ ఆల్రెడీ లోన్ వస్తుంది, అది వేరే విషయం. నాన్ వర్కింగ్ వాళ్ళకి వచ్చేది లోన్. వర్కింగ్ వాళ్ళకి వచ్చేది ఏంటి, డైరెక్ట్ ఇన్కమ్ 500, అదేవిధంగా స్పాన్సర్ ఇన్కమ్ 500 తో పాటు బైనరీ ఇన్కమ్. ఈ 2 ఇన్కమ్స్ చూడడానికి చూడండి, ఇంతే ప్లాన్, ఇంతే ఏం లేదు. నాన్ వర్కింగ్ ఓన్లీ లోన్ తీసుకుంటారు. జస్ట్ స్టార్టింగ్ లో 4-5 మెంబర్స్ వేసుకుంటారు, అంత నాన్ వర్కింగ్ అయినా. ముందు వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు, తర్వాత నిదానంగా నాన్ వర్క్ స్లోగా వాళ్ళకి వస్తుంటుంది. అదే ఫాస్ట్ గా రావాలంటే వర్క్ మోడ్ ఉండాలి. వర్క్ మోడ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. అదే విధంగా బైనరీ ఇన్కమ్ అంటే ఏంటంటే ఫస్ట్ రేషియో 1:2, 2:1 అంటే ఏం లేదండి. ఫస్ట్ రేషియో 1:2, 2:1 అండి. ఇప్పుడు దీని ఏ రేషియో అంటారు, ఏడి యాక్టివేషన్ అయింది, ఏడి యాక్టివేషన్ అయింది. ఫస్ట్ రేషియో 1:2, దీన్ని 1:1 రేషియో అంటారు, అంతే కదండి. ఇది యాక్చువల్ గా 1:2, 2:1 తర్వాత 1:1 కంటిన్యూ అవుతుంది, అది వేరే విషయం. సో 1:2 అంటే మీకు చెప్పాలంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ లో ఈ పర్సన్ ఇంకొక పర్సన్ కి ఇచ్చారు అనుకుందాం, ఇక్కడ 2 అయింది కదా, దీన్ని 2:1 గా కన్సిడర్ చేస్తారు. అదే లెఫ్ట్ పర్సన్ ఎవరికి ఐడి లేదు, రైట్ పర్సన్ ఒక పర్సన్ తన లెఫ్ట్ లింక్ కానీ రైట్ లింక్ కానీ ఇచ్చారు అనుకుందాం. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 1 అవుతుంది. సో ఫస్ట్ లో మాత్రం మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు. మనం ఐడిలో ఇచ్చినటువంటి లెఫ్ట్ అతను ఒక పర్సన్ కి ఇచ్చినా, లేదు రైట్ లో ఒక పర్సన్ కి ఇచ్చినా, అక్కడ 2 అవుతుంది, ఇటు పక్క 1 అవుతుంది కదా. లేదు లెఫ్ట్ లో ఉన్న పర్సనే ఇచ్చారు, రైట్ లో ఉన్న పర్సన్ ఎవరికి, అప్పుడు 1:2, 2:1 గా మీరే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది, వస్తుందని నేను చెప్పను, ఈ విధంగా కూడా రావచ్చు. మీరు మీ స్పాన్సర్ కి లెఫ్ట్ లింక్ లో కనుక యాడ్ అయి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి యాక్టివ్ అయింది, ఈ లెఫ్ట్ లింక్ లో మీరు ఆల్రెడీ ఇది 1:1 లో ఉంది కదా, లెఫ్ట్ లో కనుక ఉన్నారంటే ఒక పర్సన్ పై నుంచి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 1:2 అయింది కదా. లేదు మీరు రైట్ లో ఉన్నారనుకుందాం, రైట్ లో 2:1 ఒక పర్సన్ ఇట్లా రావచ్చు, ఇక్కడ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 3 కదా. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది డైరెక్ట్ లో చూడకుండా ట్రీలో చూసి, మేడం ఇట్లా చేస్తే ఇలా ఏంటి, ఎవరో వచ్చారు, ఎవరో ఎందుకు వస్తారు, పైన అప్లైనర్ లో వచ్చి చేసే వర్క్ కిందకు వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ట్రీలో చూస్తే చాలా మంది ఉంటారండి లెఫ్ట్ రైట్. మీరు అది కాదు, లోన్ రావాలంటే మీ డైరెక్ట్ లో లెఫ్ట్ రైట్ ఉండేటట్టు చూసుకోండి. కంటిన్యూ 1:1 కంటిన్యూ. తర్వాత ఇది ఇంతవరకు 1:2, 2:1 దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే లేకపోతే మీరు అర్థం కాలేదో వదిలేయండి. ఇప్పుడు బైనరీ ఏంటో క్లియర్ గా చెప్తాను వినండి. 1:1 మీద బైనరీ అంతా నడుస్తుంది, అంతే. ఇదే మైండ్ లో పెట్టేసుకోండి. అంటే న్యూగా వచ్చిన పీపుల్ 1:2, 2:1 ఇదంతా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం తప్ప మీరు ఎంతవరకు అర్థమైందో అంతవరకు తీసుకోండి. 1:1 అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్.
లెఫ్ట్ సైడ్ ఒక 100 మందికి టైటిల్ ఇచ్చారు అనుకుందాం. ఒక 100 మందికి మీరు లింక్ పంపించారు. ఎందుకంటే ఉండేది 2 లింకులే కదా ఏ ఐడికైనా, లెఫ్ట్ లింక్ రైట్ లింక్. 100 మందికి ఇస్తే ఒక 50 మంది రిజిస్టర్ చేసుకుని యాక్టివేషన్ చేసుకున్నారు అనుకుందాం. లింక్ ఏమైనా మనం ఎంతమందికైనా ఇవ్వచ్చు, ఎక్కడైనా మన ఫేస్బుక్ కార్డులో కూడా పెట్టచ్చు. అదే రైట్ సైడ్ 40 అయ్యారు అనుకుందాం. సో ఇక్కడ 40 ఇక్కడ 40 మ్యాచ్ అయ్యి 40 ఇంటూ 16 160 రూపాయలు వస్తుంది. 1600లో 10% అంటే 160 రూపీస్. బైనరీ ఇన్కమ్ ఎంత వస్తుంది? బైనరీ ఇన్కమ్ 160 రూపీస్ వస్తుంది. బైనరీ ఇన్కమ్ 160 అంటే లెఫ్ట్ ఒక పేరు రైట్ ఒక పేరు అలా మ్యాచ్ అయితే మనకు 160 రూపీస్ వస్తుంది. అంటే లెఫ్ట్ లో ఒక 1600 రైట్ లో ఒక 1600 మనకు బిజినెస్ అయితే మనకు 160 రూపీస్ వస్తుంది అనమాట. అదే నెక్స్ట్ ఇతను చాలా మందికి రైట్ ఇచ్చారు, 40 మంది అయ్యారు. నెక్స్ట్ 50 ఎక్కువ అయింది అనుకోండి, 50 ఇంటూ 160 పేర్ మ్యాచ్. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించండి, లెఫ్ట్ లో 100 మందికి ఇచ్చామా, ఇది కూడా గమనించండి. లెఫ్ట్ లో నేను చాలా మందికి ఇచ్చానండి, ఇంతమందికి ఇచ్చానండి, ఇది ఎంత మందికి ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఇటు ఒక్కటి ఇచ్చినా ఒక్కళ్ళ 500 మంది అవ్వచ్చు. ఇక్కడ మీరు 100 మందికి ఇచ్చినా ఒక 150 మంది 100 మంది అయి ఉండొచ్చు. కాబట్టి మీరు లింక్ 100 మందికి ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, పవర్లు ఎంతమంది బాగా వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అండి, క్లియర్ గా చెప్పాలంటే లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్. లెఫ్ట్ 10 అయ్యారంటే ఆటోమేటిక్ గా రైట్ లో 5 అయ్యారంటే వర్క్ ఎక్కడ చేస్తాం, ఫోకస్ వీక్ సైడ్ చేస్తాం. రైట్ 100 మంది అయ్యారనుకోండి, లెఫ్ట్ 100 మంది అయ్యారు, ఇటు కూడా 100 తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంటే ఎటు వీక్ లో ఉంటే అక్కడ కదా వర్క్ చేసుకుంటాము, వచ్చిందే మ్యాచింగ్ కోసం కదండి. అదేవిధంగా 10% బైనరీ ఇన్కమ్. క్యాపింగ్ డైలీ 25,000. ఇది చెప్తాను చూడండి క్లియర్ గా. క్యాపింగ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ అవ్వచ్చు, బైనరీ ఇన్కమ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్, ఇక్కడ 3వ లెవెల్ 4వ లెవెల్ అని కాదు, లెఫ్ట్ సైడ్ ఎంత బిజినెస్ జరిగినా కూడా మనకి అది లెఫ్ట్ కే కౌంట్ అవుతుంది. రైట్ సైడ్ ఎంత బిజినెస్ జరిగినా కూడా అది రైట్ గానే కౌంట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ల మీద మనకి యొక్క బైనరీ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ వీక్ ఉందా, రైట్ వర్క్ చేసుకుంటాం, అంటే కష్టపడి వర్క్ చేసుకోవాలి, మ్యాచింగే కదా మనకు మెయిన్ కావాలి. అదేవిధంగా 25,000 క్యాపింగ్ గురించి చెప్తాను చూడండి. ఒకే ఐడి తీసుకున్నాడండి ఒక పర్సన్, ఒకే ఐడి తీసుకున్నాడు. ఎంత అండి ఐడి కాస్ట్? 1600 రూపీస్. 1600 రూపీస్. 1600 రూపీస్ అతను ఏం చేశారంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా లెఫ్ట్ జీరోతో స్టార్ట్ అవుతారు కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వేసి ఇటు ఒక 156 మెంబర్స్ ని డైలీ, ఇటు ఒక 156 మెంబర్స్ ని పెయిర్ మ్యాచ్ అయ్యేలా చూసుకున్నాడు. ఇలా 156 ఇంటూ 160 ఎంత అండి? 25,000 క్యాపింగ్ తీసుకోవచ్చు. 25,000 క్యాపింగ్ చాలు కదా. 25,000 అంటే రోజుకి 7,50,000 రూపాయలు నెలకి. మరి ఇది చాలు కదా, మనం 7 ఐడీలు వేసుకున్నాం, 100 ఐడీలు వేసుకున్నాం కదా, సింగిల్ గా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా లెఫ్ట్ లింక్ రైట్ లింక్, లెఫ్ట్ లింక్ రైట్ లింక్, ఒక ఐడి ఓపెన్ చేస్తారు, నెట్వర్క్ వెళ్తారు, డైరెక్ట్ మీద ప్రెస్ అక్కడ ఫిగర్ మీద మీరు ప్రెస్ చేస్తారు, ఆటోమేటిక్ గా మీకు లెఫ్ట్ ఎంత రైట్ ఎంత చూపిస్తాను, సైట్ ఓపెన్ చేసి క్లియర్ గా చూడవచ్చు. ఇలా తీసుకోండి చాలు, ఇంకేం కావాలి? లేదు మేడం మేము ఇంకా పెద్ద లీడర్, మేము కొంచెం వర్క్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రమే ఇక్కడ మీ ఐడి, ఇక్కడ మీ ఐడి, ఇక్కడ మీ ఐడి వేసుకోవాలి. వేసుకొని లెఫ్ట్ లింక్ రైట్ లింక్ లెఫ్ట్ లింక్ రైట్, ఈ 4 మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఇలా చేయడం వల్ల దీనికి లోన్ వస్తుంది, ఆ తర్వాత నేను చెప్తాను ఇలా ఈ 4 లింక్స్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఈ 4 లింక్స్ అంటే లెఫ్ట్ లింక్ రైట్ లింక్ బ్యాలెన్స్ చేసుకోవాలి, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా మనం చేయొచ్చు. లేదు మేడం మేము ఇంకా పెద్ద లీడర్స్ మేము బాగా చేస్తాము అని అనుకుంటే, ఏ కంపెనీ కూడా 7 ఐడీస్ కినండి మెయిల్ ఐడి, ఒకటే మెయిల్ ఐడి, ఒకటే ఫోన్ నెంబర్, ఒకటే బ్యాంక్, ఒకటే పాన్, ఒకటే ఆధార్, 7 ఐడీస్ కూడా ఒకటే వాడుకోవచ్చు. 8వ ఐడి నుంచి అసలు కంపెనీనే యాక్సెప్ట్ చేయదు, అది మీరు వేసుకుంటారంటే అది మీ పర్సనల్, కంపెనీని 7కి మించి లేదు. కాబట్టి ఎవరైనా 11,200 పర్వాలేదు మేడం నేను పెట్టుకుంటాను అని అంటే సింగిల్ ఐడి ప్రిఫర్ చేయండి. లోన్ కావాలని అనుకుంటే కంపెనీ కూడా యాక్సెప్ట్ చేసే 7 ఐడీస్ వరకే, మాక్సిమం ఒక ఐడి సరిపోతుందండి. వర్క్ చేయలేకపోతే ఒక ఐడి చాలు, వర్క్ చేసే పట్టయితే ఇలా వేసుకోండి. P1 P2 P3 P4 P5 P6 అంటే మీరు P3 కింద 2, P4 కింద 2, P5 కింద 2, P6 కింద అంటే 8 లైక్స్ మెయింటైన్ చేయాలి. అది మామూలు విషయం కాదు, ఓన్లీ లీడర్కి మాత్రమే సాధ్యమవుతుంది.
మీరు లోన్ కావాలంటే మీ పర్సనల్ 7 IDs వేసుకొని 3 IDs లోన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ రెండు చేయడం వల్ల దీనికి లోను, ఈ రెండు చేయడం వల్ల దీనికి లోను, ఈ రెండు చేయడం వల్ల దీనికి లోను. లోన్ గురించి మాత్రం చేస్తున్నాం, మీరు తీసుకోమని కాదు. సో P3, P4, P5, P6 ఇలా మెయింటైన్ చేయడం వల్ల P3కి ఇన్కమ్, P4కి ఇన్కమ్, P5, P6, P3 ఈ విధంగా అన్నిటికి కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఇది ఒక లీడర్ మాత్రమే చేయగలరు. సింగిల్ ఐడి తీసుకొని లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇవి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఒకసారి ఒక లెగ్ స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది, ఒక లెగ్ మరీ వీక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 8 లెగ్గులు మెయింటైన్ చేయాలంటే సామాన్యుల వల్ల కాదు, ఓన్లీ లీడర్ మాత్రం చేయగలరు. కాబట్టి మీకు చేతనైతే మాత్రమే జస్ట్ లోన్లు తీసుకున్నప్పుడు ఒకవేళ 7 IDs లోన్ తీసుకున్న వర్క్ మాత్రం మాక్సిమం ఇక్కడ చేసుకోవడానికి ట్రై చేయండి, లెఫ్ట్ లింక్ రైట్ లింక్. లేదు 7 IDs చేసుకున్నా కూడా కొంచెం వర్క్ చేస్తానంటే ఇక్కడ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. కాబట్టి మరీ వర్క్ అంటే ఇక్కడ మాత్రం చేసుకోండి. ఇంతకన్నా మెయింటైన్ చేయలేరు, ఎవరు చేయలేరు కూడా. ఇదండి సింపుల్ గా ప్లాన్ చెప్పాలంటే. సో ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ మన సైట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తానండి. స్పాట్ లోన్ బిజ్ సార్ ఓపెన్ చేయాలి. 9 అయింది కదా, చెప్తాను త్వరగా, 10 minutes లో క్లోజ్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఆల్రెడీ నేను థర్డ్ మంత్ లోన్ లో ఉన్నాను అనమాట. సో డైరెక్ట్ గా వచ్చిన పర్సన్స్ ఇక్కడ మాత్రమే మీరు చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ అనమాట జస్ట్ ఒక్క ఐడికి. మీరు ఐడికి రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే లింక్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఇవి క్లిక్ చేసి వేరే వాళ్ళకి పంపించాలి. పంపిస్తే ఎలా ఓపెన్ అవుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ చాయిస్ ఐడి అండి ఏంటంటే, చాయిస్ ఐడి అంటే ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ ఐడి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కవిత అనే పర్సన్ జాయిన్ అవుతాను అనుకుంటున్నారంటే అక్కడ కవిత 123 కవిత 88 ఒకసారి తీసుకుంటుంది, ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసి మనం తీసుకోవచ్చు. కవిత 70 అనుకోండి, అవైలబుల్ ఉందంట. అదే ఒక్కోసారి అవైలబుల్ లేకపోతే ఇంకో నెంబర్ ఏదైనా తీసుకోమని అడుగుతుంది. అదే వాళ్ళ ఫుల్ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ సిటీ, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేసి జస్ట్ వాళ్ళ యొక్క చాయిస్ ఐడి దగ్గర పెట్టుకోండి. కవిత 69 దగ్గర పెట్టుకోండి. ఇంకా ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి అంతే. ఇలా ఉన్నదాన్ని మనం ఎక్కడ చేయాలంటే లెఫ్ట్ లోకి వెళ్ళి యాక్టివేషన్, న్యూ యాక్టివేషన్ చేసేసి ఇక్కడ కవిత 69 అనేది ప్రెస్ చేసి వెరిఫై అనే బటన్ చేయాలి. నేను ఇంకా యాక్టివేషన్ రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనబడట్లేదు. అదే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఇక్కడ వెరిఫైలో వాళ్ళ యొక్క పూర్తి పేరు వచ్చిన తర్వాత మాత్రం మీరు చేయండి. చాలా మంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే వేరే వాళ్ళు కొడుతున్నారు, అదొక మిస్టేక్. ఫండ్ వన్స్ వెళ్ళిపోయిందంటే ఆ పర్సన్ ఎత్తడం చాలా కష్టం అండి, ఫోన్ కూడా ఉండదు మన దగ్గర. అదే విధంగా మనకి ఐడి యాక్టివేషన్ ఈ విధంగా చేసుకోవాలి. వెరిఫై వచ్చిన తర్వాత ఇక్కడ మన ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే యాక్టివేషన్ అయిపోయింది. యాక్టివేషన్ చేసే దగ్గర 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పూర్తి నేమ్ వచ్చిందా వీళ్ళ కాదా. కవిత 69 లో ఇంకొక 9 ఎక్స్ట్రా పడిన వేరే వాళ్ళకి ఎవరికో రిజిస్టర్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా లోన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎవ్రీడే మీరు నిద్రపోయే ముందు మీ యొక్క లోన్ చార్ట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఐడి ఇక్కడ చేయాల్సిందే రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ కదండి. తర్వాత డాష్ బోర్డ్లు అన్ని చూసుకుంటూ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. యాక్టివేషన్ చూపించాను. ఫండ్ క్రిప్టో కూడా మనకి యాడ్ అయింది, అవన్నీ కూడా వీడియోస్ పెట్టాము. ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది కూడా వీడియోస్ ఆల్రెడీ వస్తున్నాయి, మీకు అప్లైనర్ తో చూసుకోండి. QR కోడ్ తో మాన్యువల్ కూడా మనము యాడ్ చేస్తున్నాము. ఇలా అండి, మీరు ఒకవేళ బిజినెస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పావని ఉంది కదా, దాని మీద డీప్ క్లిక్ అనేది ఇలా చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఎంత 6055, 6385 అనేది రిజిస్ట్రేషన్స్ యాక్టివేషన్స్ కలిపి ఉన్నదండి. అది కాదు మనకు కావాల్సింది. కింద బిజినెస్ చూడండి, 68,94,400, 67,21,600. సో మనకి ఎక్కడ తక్కువ ఉంది, రైట్ సైడ్. కాబట్టి రైట్ సైడ్ వర్క్ చేసుకుంటే ఇట్లా అండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇందా మీకు బైనరీ చెప్పాను కదా,
ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. 68, 67 ఇలా పర్లేదు, ₹1,00,000 నెక్స్ట్ చేయొచ్చు. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఒక పక్క 10,00,000 అయితే, ఒక పక్క 30,00,000 అయితే బ్యాలెన్స్ చేసుకోలేం. ఫస్ట్ నుంచి కూడా బ్యాలెన్స్ లెఫ్ట్ రైట్ మీద బై ద ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇటు 67 వచ్చింది కదా, నేను నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ చేస్తాను, రైట్ లెగ్ మీద ఫోకస్ చేస్తాను. సో దీన్ని కూడా 68 తీసుకొస్తాను, మళ్ళీ ఇటు 69, అటు 69, ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇలా అనమాట, మీ లెఫ్ట్ ఎంత రైట్ ఎంత. ఆ లెఫ్ట్ లో ఏమవుతుందనంటే కౌంటింగ్ లో రిజిస్ట్రేషన్ యాక్టివేషన్స్ మొత్తం వస్తారు, అవి కౌంట్ చేయకండి. కాబట్టి ఇక్కడ మీరే చూడండి, 6,055 మంది కనబడుతున్నారు, కానీ 68,94,000 బిజినెస్ అయింది. అటు సైడ్ 6,388 కనిపిస్తారు, కానీ 67 లక్షల బిజినెస్ అయింది. అంటే అటు సైడ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ చేసుకున్నారు కాబట్టి ఆ కౌంటింగ్ కూడా యాడ్ అయింది. ఇటు లెఫ్ట్ లో మరి తక్కువ ఉన్నారు, రిజిస్ట్రేషన్స్ యాక్టివేషన్స్ కావచ్చు, 68 lakhs జరిగింది. కాబట్టి మీరు కింద బిజినెస్ ని బట్టి మాత్రమే మీరు ఎటు సైడ్ వర్క్ చేసుకోవాలనేది దిశా నిర్ణయం ఏదో అంటారు కదా, అది చేయండి. కాబట్టి మీరు ఏడి కింద వేయాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పావుని వరకు ప్రెస్ చేశారు అనుకోండి, ఈ ఏడు కింద చేయాలనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 13, 29 ఎటు వర్క్ చేస్తాం, ఎవరమైనా పావుని 3 కింద చేస్తాం. పావుని 1 కింద లెఫ్ట్ లో ఏముంది, పావుని 3, అక్కడే కదా వర్క్ చేసుకుంటాం. ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ పావుని 3 ప్రెస్ చేశాను అనుకున్నాం, ఇక్కడ చూడండి చక్కగా 14, 15 బ్యాలెన్స్ అయింది కదా. అదేవిధంగా పావుని 4 చూద్దాం, ఇక్కడ చూడండి 20, 19 బ్యాలెన్స్ అయింది కదా. ఇలా బ్యాలెన్స్ చేయాలండి బిజినెస్ అనేది, అప్పుడు మాత్రం మంచి ఇన్కమ్ వస్తుంది. పావుని 5 చూడండి, 22, 18 అంటే మాక్సిమం బ్యాలెన్స్ అవుతుంది. ఈసారి నుంచి ఇటు సైడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం వర్క్ అనేది ఇవన్నీ కూడా మీరు ప్రెస్ చేసుకొని, ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రెస్ చేసుకొని చూడండి సరిపోతుంది. ఇలా అన్నమాట, ఇలా బ్యాలెన్స్ మీకు ఎట్లా లెఫ్ట్ రైట్ లో చూసుకుంటూ ఉండండి సరిపోతుంది. సో ఇన్యాక్టివ్ ఐడీస్, చాలా ఇన్యాక్టివ్ ఐడీస్ ఉన్నాయి, వాటి గురించి వదిలేసేయండి. లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ లో కౌంట్ అవుతుంది, ఎప్పుడో వాళ్ళు చేస్తారు, దాని గురించి ఏమీ లేదు. నెక్స్ట్ లోన్. లోన్ లో హిస్టరీకి వెళ్ళి మీరు ఒకటే చెప్తున్నానండి, క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్ చేయకపోతే అవి మీకు వ్యాలెట్ కి రాదు. ఏ ఐడి లోన్ వచ్చిన వెంటనే మీరు క్లిక్ టు డిస్బర్స్ బ్లూ కాస్త గ్రీన్ చేయాలి, అంతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బ్లూలో ఉండదు, మీ ఫస్ట్ లోన్ అయిపోయిందా, క్యాష్ బ్యాక్ లోన్ కలిపి ఇక్కడ ఉంటుంది. క్లిక్ టు డిస్బర్స్ కొడితేనే, డిస్బర్స్ కొట్టకపోతే మీకు ఇంకా 10 నెలలు వెయిట్ చేసినా సెకండ్ లోన్ లో ఉంటే సెకండ్ లోన్ లోనే ఉంటారు. వ్యాలెట్ కి రావాలంటే ఇది చేయాలన్నమాట. అదేవిధంగా లోన్ ఇన్స్టాల్మెంట్స్, ఇవన్నీ లోన్ ఇన్స్టాల్మెంట్స్ మీరు కరెక్ట్ గా ఈడబ్ల్యూ అనేది కరెక్ట్ గా చూసుకొని మీరు అప్డేట్ చూసుకోండి. ఈ వ్యాలెట్, ఇన్కమ్ వ్యాలెట్ కి అందరు ఇది అవుతున్నారండి. వ్యాలెట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఈ ఐడి ద్వారా మీరు తీసుకున్నటువంటి అమౌంట్, ఈ 6 lakhs అమౌంట్ అనేది ఈ ఐడి ద్వారా తీసుకునే అమౌంట్. వ్యాలెట్ లోకి లోన్ వస్తుంది, ఇన్కమ్ రెండు కలిపి వస్తాయి. సో వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఐడి యాక్టివేషన్స్ అవ్వచ్చు, ఈడబ్ల్యూ అవ్వచ్చు, మనం చేయొచ్చు. ఓకేనండి, ఇవన్నీ కూడా మేము చిన్న చిన్న పెడతామండి సెట్టింగ్స్. పూర్తిగా ఇక్కడ కేవైసీ అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ కేవైసీ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకొని మనం చేయొచ్చు. యాడ్ బ్యాంక్, ఇవన్నీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చిన్న చిన్న వీడియోస్ పంపిస్తాం, చూసి చేయండి. లోన్ చూసాం కదా, ఇవన్నీ మీరు చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సపోర్ట్ వచ్చే టైంలో మాక్సిమం న్యూ టికెట్ తీసుకొస్తారండి, అప్పుడు మాత్రమే క్రియేట్ న్యూ టికెట్. ఇవన్నీ కూడా మన ప్రాబ్లమ్స్ తప్పచ్చు, మెయిల్ ఐడి తప్పు వచ్చినా, పాన్ తప్పు వచ్చినా, ఇవన్నీ మనం ఇక్కడే పెట్టచ్చు. ఎందుకంటే అందరికీ చేయడం అనేది ఏ ఒక్క లీటర్ వల్ల కూడా కాని పని. అదే మాన్యువల్ గా, ఐ మీన్ టెక్నికల్ ఇదనుకోండి, అందరికి కూడా ఎవరిది వాళ్ళు ఇక్కడ పంపిస్తారు, అందరికి ఈజీ అవుతుంది. సో ఇంకా మనం ఇన్కమ్ వ్యాలెట్లు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మన వర్క్ అనేది చేసుకోవచ్చు. అంతా కూడా మన సైట్ లో క్లియర్ గా ఉంది కదండి. డు నాట్ యాడ్ ఫండ్ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా వస్తే అప్డేట్స్ ఇక్కడ మనకు కనపడతాయండి. మొత్తం చెప్పాలంటే టోటల్ గా సైట్ ఇదే. మీకు ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ కావాలంటే టెక్నికల్ సెషన్స్ మార్నింగ్ పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ఈ విధంగా వర్క్ చేసుకోండి. సో డైలీ కూడా నేను ఎక్కువ టైం అయితే తీసుకోను, జస్ట్ 8:5 to 9:5 కి మాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు సెషన్ లో మనము
మీట్ అవుదాం. అప్పుడు మనము 1 or 2 మెంబర్స్ కి మనం ఆప్షన్ ఇచ్చి మనం మాట్లాడిద్దాము ఎక్స్పీరియన్స్ కూడా. సో ఈ విధంగా డైలీ కూడా వర్క్ అనేది చేసుకోండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి, మంచిగా ఇన్కమ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ టు ఆల్.